దీంట్లోకి చపాతీ తింటే ఉంటది. మామూలుగా ఉండదు. మీరు చపాతీతో తినండి. లేదంటే రైస్‌తో తినొచ్చు. బట్ మోస్ట్‌లీ ప్రిఫరబుల్ చపాతీ. ఇంక అంతే అండి. ఇంక గుడ్ టు గో. ఎగ్ బుర్జీని సాటి రాదు మన పన్నీర్ బుర్జీ. అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్‌కి వచ్చారా? అలా అయితే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదెందుకో చెప్తా వినండి. ఫిట్‌నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్‌తో పాటు మనం హెల్తీ రెసిపీస్‌కి సంబంధించి లాట్ ఆఫ్ వీడియో కంటెంట్ అయితే మనం రికార్డ్ చేసి ఇక్కడ పెట్టాను. ఈ పైనున్న ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే లాట్ ఆఫ్ ఇప్పటిదాకా ఒక 15-20 దాకా రెసిపీస్ అయితే చేశానండి. సో ఐ హోప్ మీకు కంటెంట్ నచ్చిద్దని అనుకుంటున్నాను. అలానే ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సో ఇవాళ వీడియో ఏంట్రా అంటే పన్నీర్ బుర్జీ ఒక రెసిపీ చేస్తున్నాను మన వెజ్ ప్రేమికులకి. అంటే వెజ్ ప్రేమికులకి ఏంట్రా అంటే ప్రోటీన్ కంటెంట్ నేను నా హెల్దీ డైట్ సిరీస్లో ప్రోటీన్ కంటెంట్, గుడ్ ఫ్యాట్, గుడ్ ఫైబర్, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు నేను చూసుకుంటాను అనమాట. సో దాని విధంగానే నేను ఈ హెల్దీ డైట్ సంబంధించి రెసిపీస్ చేస్తున్నాను. సో అదనమాట. సో ఇవాళైతే పన్నీర్ బుర్జీకి సంబంధించి వాళ్ళు కుక్ చేస్తున్నాం. అది ఎలా, ఆ ప్రక్రియ ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా. పదండి. ఎగ్ బుర్జీకి ధీటుగా ఇవాళ మనం పన్నీర్ బుర్జీ అయితే చేస్తున్నాం అనమాట. నేనైతే ముందుగా అన్నీ కట్ చేసేసుకుని ఒక వరుసగా లైనప్ పెట్టాను చూసారు కదా. ముందుగా నేను 5-10 ml అంటే 5-7 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నానండి. దాని తర్వాత ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ నేను 1.5 ఆనియన్ కోసుకున్నాను. మీరు అల్లం వెల్లి పేస్ట్ ఏమీ వేయవసరం లేదు. మామూలుగా అల్లం వెల్లి పేస్ట్ వేస్తా అన్నా కదా, కొంచెం ఫ్లేవర్ మారిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. క్యారెట్, గ్రీన్ పీస్, తర్వాత పచ్చిమిర్చి. నేను లైట్గా మిర్చి పౌడర్ వేస్తున్నాను. అందుకని చెప్పి స్పైసీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మిర్చి వేసాను. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మిర్చి పౌడర్తో సరిపెట్టుకోవచ్చు. దాని తర్వాత ముందుగా కోసిన టమాటా అనమాట. టమాటా నేను 1.5 టమాటా వేసాను. అది కూడా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఉప్పు తగినంత. ఇది కారం నేనైతే చాలా లైట్గా వేసాను, ఎందుకంటే స్పైసీస్గా ఎక్కువ వద్దు, ఇది ఫ్లేవర్ పోతుంది అని చెప్పేసి. పసుపు, హల్దీ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక 5-10 minutes మగ్గనివ్వండి బాగా. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోవాలి. ఆ టమాటా ఉంది కదా, దాంట్లో నుంచి ఎక్కువ శాతం వాటర్ వస్తుంది అనమాట. అది పోయేంత వరకు వెయిట్ చేయండి. సో నేను ముందుగా ఈ పన్నీర్ అయితే తీసేసుకుని దీన్ని ఆ పొడిలా చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ బ్లేడ్ సహకారంతో నేను మొత్తం తురిమేసాను, మొత్తం నీట్గా తురిమేసేసి. కాకపోతే కొంచెం ఎక్కువ, ఇది 5గురికి చేస్తున్నాను. సో మీకు చూపించడం కోసం చాలా తక్కువ క్వాంటిటీలో ఆపేసాను అనమాట. మళ్ళీ బౌల్ సరిపోదని మిక్సింగ్ చేతితో తిప్పడానికి అని చెప్పేసి. కొంచెంసేపు బాగా మగ్గేదాకా వెయిట్ చేయండి. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా అంతే అండి. దీంట్లోకి చపాతీ తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. మీరు చపాతీతో తినండి, లేదంటే రైస్తో తినొచ్చు. బట్ మోస్ట్లీ ప్రిఫరబుల్ చపాతీ. ఇంకా అంతే అండి. ఇంకా గుడ్ టు గో. ఎగ్ బుర్జీని సాటి రాదు మన పన్నీర్ బుర్జీ. సో ఫైనల్గా పన్నీర్ బుర్జీ అయితే అయిపోయిందండి. సో వెజ్ ప్రేమికులారా, ఈ పన్నీర్ బుర్జీ మీకే అంకితం. రైస్లోకైనా తినచ్చు, లేదు చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు తిని చెప్తా. దిస్ ఈజ్ ఫర్ యూ అండ్ మీ. మనం అందరం టుగెదర్. భలే ఉంది, బాగుంది, సూపర్ ఉంది, చాలా చక్కగా ఉంది. మెత్తగా దూదిలాగా స్పైసీస్ వేసాను కదా, ఆ స్పైసీస్ కూడా యాడ్ అవటం మంచి లైక్ ఆ ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది అనమాట. సో అదనమాట. సో హెల్దీ వేలో తిందాం, హెల్దీ వేలో నడుచుకుందాం, అలానే క్యాలరీస్ బర్న్ చేద్దాం, అలానే హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తూ ముందుకెళ్దాం అని సంకల్పించుకొని నేను ఈ హెల్దీ డైట్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ కంటెంట్ నచ్చుతుందని అనుకుంటూ ఇంకా రానున్న రోజులు మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వెళ్ళిపోవటమే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్.